అసలు మనం దైవాన్ని నమ్మేటప్పుడు ఎప్పుడైనా కామన్ సెన్స్ ని అప్లై చేశామా? ఇవాళ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన సైన్స్ కారణంగా మనం ఏం తెలుసుకున్నాం? ఈ విశ్వం 100 కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది. ఈ విశ్వం పుట్టాకనే సూర్యుడు పుట్టాడు. సూర్యుడు పుట్టాకనే భూమి పుట్టింది. భూమి పుట్టాకనే చంద్రుడు పుట్టాడు. చంద్రుడు పుట్టాకనే ఈ భూమి మీద జీవం ఏర్పడింది. ఈ భూమి మీద జీవం ఏర్పడిన లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాతనే మనిషి ఏర్పడ్డాడు. మనిషి ఏర్పడిన అనేక లక్షల సంవత్సరాల అనంతరం మాత్రమే దేవుడు పుట్టాడు. అంటే దేవుడు మనిషికి పుట్టిన బిడ్డ, మనిషి దేవుడికి పుట్టిన బిడ్డ అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? ఒక్కసారి దేవుడి చరిత్రని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం అడవుల్లో జీవించినప్పుడు దేవుడు కూడా అడవుల్లోనే ఉన్నాడు. మనం చెట్టు కింద జీవిస్తే దేవుడు చెట్టు కింద ఉన్నాడు. మనం కొండ గుహల్లోకి వెళ్తే దేవుడు కొండ గుహల్లోకి మన కూడా వచ్చాడు. మనం నూనె దీపం వెలిగించుకోవడం మొదలు పెట్టాక దేవుడి దగ్గరికి నూనె దీపం వచ్చింది. మనం మొలకి గుడ్డ చుట్టుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా గుడ్డ చుట్టాం. మనం ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం వచ్చిన తర్వాత దేవుడికి కూడా పూయడం మొదలెట్టాం. మనం మెళ్ళ నగల లేదా మెళ్ళలో నడుము నగలు అలంకరించుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా అలంకరణ మొదలెట్టాం. మనం గుడిసేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడిని తీసుకొచ్చి గుడిసెలో పెట్టాం. మనం విద్యుత్ కనుగొన్నాక దేవుడి గుడిలో కూడా విద్యుత్ వచ్చింది. మనం ఫ్యాన్ కనుగొన్నాక దేవుడి దగ్గరికి ఫ్యాన్ వచ్చింది. మనం కాంక్రీట్ నిర్మాణాలు చేయడం మొదలెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి కాంక్రీట్ నిర్మాణాలు వచ్చాయి. ఆ నిర్మాణాల్లో దేవుడిని పెట్టాం. మనం ఉయ్యాల మొదలెట్టిన తర్వాత దేవుడు కూడా ఉయ్యాల పాన్పు తయారు చేశాం. మనిషికి పుట్టిన బిడ్డ దేవుడు కాబట్టి మనిషికి ఉన్న వికారాలన్నిటినీ దేవుడికి అంటగట్టాం. మన కోపం ఉంది, దేవుడికి కోపాన్ని అంటగట్టాం. మనకు ఆశ్చర్యం ఉంది, దేవుడికి ఆశ్చర్యాన్ని అంటగట్టాం. మనకి జాలి ఉంది, దేవుడికి జాలిని అంటగట్టాం. ఉంది, దేవుడు కరుణామయుడు అని చెప్పాం. మన కోపం వస్తే అవతల నాశనం చేయాలన్నంత కోపం వస్తుంది. ఆ కోపాన్ని దేవుడికి కూడా అంటగట్టాం. మనకు ఆడవాళ్ళని చూస్తే తిమ్మిరి పడుతుంది, దేవుడికి కూడా తిమ్మిరి ఉంటుందని చెప్పి అనుకున్నాము. మనం పెళ్లి చేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టాం. మగాళ్ళకి ఒక పిల్లలతో సంతృప్తి ఉన్నది కాబట్టి ఆయనకు కూడా 2-3 పిల్లలను అంటగట్టాం. 2-3 పిల్లలు ఉన్నా తృప్తి పడని మగాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఉంపుడు గెత్తలు ఉన్నారని చెప్పాం. మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా పిల్లలు పుట్టారని చెప్పాం. మనకి మగ పిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఆయనకు కూడా పుత్ర సంతానం మాత్రమే ఉన్నట్టు చెప్పాం తప్ప ఏ దేవుడికి ఆడపిల్లలు పుట్టలేదు. ఇవన్నీ చేసి మనం సంసారం ఇచ్చడం కష్టపడుతున్నాం కాబట్టి ఆయన కూడా పాపం సంసార బాధలు ఉంటాయని చెప్పి అనుకున్నాం. ఆయన మనకంటే గొప్పవాడు కాబట్టి మనం జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఆయనకి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్నాం. మన పెళ్లిలో పురోహితులు మన చేత సూత్రం కట్టిస్తే ఆయన పెళ్లిలో మనుషులందరిలోనూ దైవ స్వరూపుడు కాబట్టి అని చెప్పి పురోహితుడి చేతే దేవుడు భార్యకి తాళి కట్టిస్తున్నాం ప్రతి ఏడాది. మనం నేల మీద జీవిస్తున్నాం కాబట్టి ఆయన్ని కూడా నేల మీద జీవించేటట్టుగా గుళ్ళు కడితే మనతో సమానం అయిపోతాడని చెప్పి భావించి ఏం చేశాం, ఆయన్ని మనకంటే ఎత్తులో కొండల మీద పెట్టాం. మనకు ఒక తల ఉంది, ఆయనకు కూడా ఒక తల ఉంటే ఆయన మనం సమానం అయిపోతామని చెప్పి ఆయనకు 3 తలలు, 4 తలలు, 10 తలలు పెట్టాం. మనకు 2 చేతులు ఉన్నాయి, ఆయనకు కూడా 2 చేతులు ఉంటే మనతో సమానం అవుతాడు, ఆడు గొప్పవాడు ఎలా అవుతాడని చెప్పి ఏం చేశాం, ఆయనకి 4 చేతులు పెట్టాం.